హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెరిట్ మైండ్స్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈ వీడియోలో కరెంట్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ని డిస్కస్ చేద్దాము. ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన పాలిటీ సబ్జెక్ట్ సంబంధించిన వర్ధమాన అంశాలు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ లోక్సభ డిప్యూటీ స్పీకర్. ఈ టాపిక్ని లాస్ట్ 1 ఇయర్లో చాలాసార్లు మనం వార్తల్లో చూసాము. రాజ్యాంగబద్ధ పదవి కానీ ఖాళీగా ఉంది. సో దీనికి సంబంధించి ప్రస్తుతం వార్తలు నిలిచిన అంశం ఏంటి, కాంటెక్స్ట్ ఏంటంటే, మనందరికీ తెలుసు 17th లోక్సభ, 17th లోక్సభ, 18th లోక్సభ. సో రెండు గుర్తుంచుకోండి. 17th లోక్సభ కాలపరిమితి ఏంటంటే 2019 నుండి 2024 వరకు. 18th లోక్సభ 2024 నుండి 2029 వరకు. మరి ఈ రెండు ఎందుకు చెప్పానంటే, ఈ రెండిట్లో కూడా డిప్యూటీ స్పీకర్ అనే ఒక పదవి ఖాళీగా ఉండడం మనం చూస్తున్నాము. ఆల్రెడీ 17th లోక్సభ కంప్లీట్, ఈ టెన్యూర్ మొత్తంలో కూడా డిప్యూటీ స్పీకర్ అనేవారెవ్వరు కూడా లేరు. మరి డిప్యూటీ స్పీకర్కి సంబంధించి దేశంలోనే అత్యున్నత చట్టం ఏంటి? మన రాజ్యాంగం. రాజ్యాంగంలో 5వ భాగం గురించి మనం ఏ ఆర్టికల్స్ చూస్తామో, ఆర్టికల్ 52 నుండి 150 వరకు చూస్తాం కదా. లార్జెస్ట్ పార్టీ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అందులో ఆర్టికల్ 93 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 93 లోక్సభలో ముఖ్యంగా సభాధ్యక్షుని గురించి లేదా డిప్యూటీ స్పీకర్ గురించి తెలియజేస్తుంది. సభాధ్యక్షుడు అంటే స్పీకరు, డిప్యూటీ స్పీకర్ అనేవి రాజ్యాంగబద్ధ పదవులు. మరి అలాంటి రాజ్యాంగబద్ధ పదవుల్లో ఒకటి డిప్యూటీ స్పీకర్ అనే పదవి ఖాళీగా ఉండడం అనేది 17th లోక్సభ కంప్లీట్గా చూసాము. ఇక 18th లోక్సభకి సంబంధించి ఎన్నికలను 2024లో చూసాం మనం. 18th లోక్సభకి సంబంధించి ఫలితాలు జూన్ మంత్లో వచ్చినాయి. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు 1 ఇయర్ అయిపోయింది. 1 ఇయర్లో మళ్ళీ డిప్యూటీ స్పీకర్ పదవి అనేది ఖాళీగా ఉండడం చూస్తున్నాము. ఇది వివాదంగా వార్తల్లోకి వచ్చింది. మరి రాజ్యాంగంలో ఆర్టికల్ 93 దగ్గర డిప్యూటీ స్పీకర్ పదవి గురించి ఏం చెప్పారంటే, నిర్ణీత సమయంలోగా డిప్యూటీ స్పీకర్ని ఎన్నుకోవాలి అని ఎక్కడ లేదు. కానీ డిప్యూటీ స్పీకర్ పదవి అనేది తప్పనిసరి అని చెప్పారు. ఎంత తొందర వీలైతే అంత తొందర డిప్యూటీ స్పీకర్ని ఎన్నుకోవాలి సభ అని మాత్రం మెన్షన్ చేశారు. ఏ సభ? లోక్సభ. మనం ఒక పాయింట్ గుర్తుంచుకోవాలి, సభాధ్యక్షుణ్ణి ఆ సభలోని సభ్యులందరూ ఎన్నుకుంటారు. ఇక్కడ స్పీకర్ అనేది ఎన్నుకోబడే వ్యవస్థ. కానీ సర్వసాధారణంగా సభలో లార్జెస్ట్ పార్టీ ఏదైతే ఉంటుందో వారి నుండే స్పీకర్గా మనం చూసాం. ఎందుకంటే ఎన్నిక నిర్వహించినా కూడా తనే ఎన్నికవుతారు. ఎందుకంటే లార్జెస్ట్ పార్టీ నుండే సభ్యుడు అనేవారు ఎన్నికవుతారు కాబట్టి. మరి డిప్యూటీ స్పీకర్కి సంబంధించి దేశంలో ఒక ఆనవాయితీ ఏంటంటే, అపోజిషన్ సభలో ప్రతిపక్ష పార్టీ ఉంటుంది కదా, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకుడు డిప్యూటీ స్పీకర్గా విధులు నిర్వర్తించడం మనం చరిత్ర కాలం నుండి చూస్తున్నాం. ఇది ఒక ఆనవాయితీ, ఒక ట్రెడిషన్, ఒక ఆచారంగా మాత్రమే డెవలప్ చేస్తాం. కానీ రాజ్యాంగం ప్రకారం చూస్తే డిప్యూటీ స్పీకర్ అనేవాడు ఎన్నికవ్వాలి. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 17th లోక్సభలో డిప్యూటీ స్పీకర్కి సంబంధించిన ఎన్నిక చూడలేదు. పోనీ ప్రతిపక్షానికి ఇద్దామా అంటే 17th లోక్సభలో అసలు ప్రతిపక్ష హోదా పొందిన పార్టీ కూడా లేదు. కాబట్టి అక్కడ వేకెన్సీగా ఉండదని చెప్పొచ్చు. మరి 18th లోక్సభలో డిప్యూటీ స్పీకర్ పదవి ఉండడం అనేది మరొకసారి చర్చనీయాంశమైంది. సో దీని గురించి మనం సబ్జెక్ట్కి లింక్ చేసుకుంటే ఏం చూడవచ్చు అంటే, ఆర్టికల్ 93 గురించి చూడవచ్చు. సో ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్ చూడండి. ఆర్టికల్ 93, లోక్సభ తన సభ్యుల నుండి స్పీకరు డిప్యూటీ స్పీకర్ను ఎన్నుకోవాలి. ఇది అండర్లైన్. ఆర్టికల్ 94, స్పీకర్ డిప్యూటీ స్పీకర్ల సెలవు, రాజీనామా, తొలగింపు విధానాలను వివరిస్తుంది. సో సభ తొలగింపు ఎలా ఉంటుందని చెప్పేసి. అండ్ ఆర్టికల్ 95 క్లాజ్ 1 వెరీ 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 ఇంపార్టెంట్. ఇప్పుడంటే మనం చూస్తున్నాం మరొకసారి లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా గారే విధులు నిర్వర్తిస్తున్నారు. సో సెకండ్ టెన్యూర్ వచ్చింది. 17th లోక్సభ మొత్తం కూడా లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా గారు. మరి 18th లోక్సభలో కూడా ఓం బిర్లా గారే స్పీకర్గా బాధ్యతలు మనం చూస్తున్నాము. ఒకవేళ రాజ్యాంగం ఏం చెప్తుందంటే, స్పీకర్ గైర్హాజరీలో లేదా స్పీకర్ అందుబాటులో లేనప్పుడు సభను ముందుండి నడిపించడానికి డిప్యూటీ స్పీకర్ అనే పదవి ఉండాలి. అక్కడ మనము ఆర్టికల్ 95 క్లాజ్ 1 లింక్ చేసుకోవచ్చు. సో స్పీకర్ పదవి ఖాళీ అయినప్పుడు డిప్యూటీ స్పీకర్ ఆ విధులను నిర్వర్తిస్తారు, గుర్తుంచుకోండి.
ఇక సేమ్ యాజ్ ఇట్ ఈజ్. సో దేశంలో అంటే చట్టసభ, పార్లమెంట్. మరి ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించి అసెంబ్లీ అనేది ఉంటుంది కదా, ప్రజలచే ఎన్నికైన సభ, శాసనసభ. ఆ శాసనసభ ఏదైతుందో అందులో విధానసభ. విధానసభ అంటే అసెంబ్లీగా మనం పిలుస్తాం వాడుక భాషలో. అందులో స్పీకర్ ఏదైతే ఉంటుందో ఆర్టికల్ 178గా లింక్ చేసుకోండి, సరిపోతుంది. ఓకేనా? సో ఇదొక టాపిక్ మనకు రీసెంట్గా చాలాసార్లు వార్తల్లోకి వచ్చింది. సో ఇదంతా కూడా మీకు నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అదే స్క్రిప్ట్గా చూడొచ్చు. సో చారిత్రక కాలం నుండి కనుక అబ్జర్వ్ చేస్తే బ్రిటిష్ కాలంలో సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో 1921లో మొట్టమొదటిసారిగా డిప్యూటీ స్పీకర్ పదవి అనేది ఏర్పడింది. ఇక స్వాతంత్రానంతరం 1952లో మొదటి డిప్యూటీ స్పీకర్ అనంతశయనం అయ్యంగార్ గారు విధులు నిర్వర్తించారు. గుర్తుంచుకోండి. ఓకేనా? నెక్స్ట్ దేశ 16వ జనగణన. సో 16th సెన్సస్ ఇన్ ఇండియా. వాస్తవానికి చూస్తే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అయితే, స్వాతంత్రం వచ్చిన తర్వాత అయితే ఎయిత్ ఇన్ సీరియల్. సో జనగణన ప్రారంభమైనప్పటి నుండి అంటే మాత్రము 16. అధికారికంగా జనగణనను ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నవ గణన జరగబోతోందంటే 16th. అంటే 15 కంప్లీట్ అయిపోయినాయి. 15th సెన్సస్, పాపులేషన్ సెన్సస్ 2011. మీ అందరికీ తెలుసు, గత 15 ఏళ్ళుగా అదే చూస్తున్న పోటీ పరీక్షలో కూడా దానిపైన క్వశ్చన్స్ వస్తున్నాయి. సో 16th సెన్సస్ ఫస్ట్ నుండి తీసుకుంటే, కానీ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అన్నారనుకోండి ఎగ్జామినేషన్లో అది 8th. ఇప్పుడు జరగబోది 8th సెన్సస్. ఆల్రెడీ 7 అయిపోయినాయి. జాగ్రత్తగా చూడండి, ఎన్నిసార్లు నంబర్ని చెప్తున్నానంటే ఖచ్చితంగా ఎగ్జామినేషన్ ఇది కన్ఫ్యూజన్ని క్రియేట్ చేసే టాపిక్. ఇక జనగణనకి సంబంధించి కాన్సెప్ట్ చూడాలి. దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 7th షెడ్యూల్, మీరు షెడ్యూల్స్ గురించి నేర్చుకున్నారు కదా, 7th షెడ్యూల్ ఏం చెప్తుంది? ఫెడరల్ సిస్టమ్ గురించి చెప్తుంది, లేదా సెంటర్ స్టేట్ రిలేషన్ గురించి చెప్తుంది, కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి. ఒక విషయం గుర్తుంచుకోండి, రాజ్యాంగంలో ఎక్కడ కూడా మన దేశాన్ని సమాఖ్యగా పేర్కోలేదు. అసలు సమాఖ్య అనే పదం ఎక్కడ కూడా లేదు. కానీ వాస్తవానికి చూస్తే దేశంలో సమాఖ్య లక్షణాలే ఉన్నాయి. ఒక్క ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే అధికారాల విభజన, సపరేషన్ ఆఫ్ పవర్స్. ఇది చాలు సమాఖ్య వ్యవస్థ దేశంలో ఉంది అని చెప్పడానికి. కానీ రాజ్యాంగంలో పదం లేదు. నెక్స్ట్ ఆర్టికల్ 246 మీరు కేంద్ర రాష్ట్ర సంబంధాల భాగంగా నేర్చుకుంటారు. ఆర్టికల్ 246 ఏం చెప్తుంది అంటే అధికారాల విభజన గురించి చెప్తుంది. అధికారాల విభజన, సపరేషన్ ఆఫ్ పవర్స్. మరి ఎన్ని అధికారాలు ఉన్నాయి? ఇక్కడ లిస్టుల రూపంలో చూస్తాము. అధికారాల విభజన 3 జాబితాల్లో ఉంటుంది. వాటిని లిస్ట్ అంటాము. ఒకటి యూనియన్ లిస్ట్, సెకండ్ స్టేట్స్ లిస్ట్, థర్డ్ కాన్కరెంట్ లిస్ట్. యూనియన్ లిస్ట్ అంటే కేంద్ర జాబితా అంటాం తెలుగులో. కేంద్ర జాబితా అంటే దేశమంతా పరిపాలిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఉంది కదా, సో యూనియన్ గవర్నమెంట్ ఉంది కదా, వారు ఎలాంటి అధికారాలను కలిగి ఉంటారు, ఏ అంశాలపైన అధికారాలను కలిగి ఉంటారని ఆ జాబితా ఉంటుంది కదా, అది ఈ జాబితా. అంటే ఇందులో పేర్కొన్న ఐటమ్స్, ఎంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటిపైన చట్టాన్ని చేయాలంటే కేంద్ర ప్రభుత్వానికే అధికారం ఉంటుంది. పార్లమెంటు ద్వారా, ఆ చట్టసభ ద్వారా చట్టాలను మనం చూస్తూ ఉంటాము. నెక్స్ట్ స్టేట్స్ లిస్ట్ అంటే రాష్ట్ర జాబితా అంటాం తెలుగులో. రాష్ట్ర జాబితా అంటే ఈ జాబితాలో ఉన్న అంశాలు ఏవైతే ఉంటాయో, ఐటమ్స్ లేదా ఎంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటిపైన అధికారాలు లేదా వాటిని చట్టాలుగా మార్చాలంటే ఎవరికి అధికారం ఉంటుందంటే ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించి. సో మన దేశమంతా పరిపాలించే కేంద్ర ప్రభుత్వము, ఒక్కొక్క రాష్ట్రం యూనిట్ అంటాం కదా, సో ఒక్కొక్క రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది కదా, ప్రజలచే ఎన్నికైన ప్రభుత్వము, సో వారికి కల్పించబడిన అధికారాలు స్టేట్ లిస్ట్. ఇక ఉమ్మడి జాబితా, ఆస్ట్రేలియా నుండి మనం బరో చేసామని నేర్చుకుంటాం కదా, ఉమ్మడి జాబితా పైన ఇద్దరికీ అధికారం ఉంటుంది. సో ఇక్కడ పక్కన పెట్టేస్తే మరి జనగణన అనేది ఎవరికి సంబంధించింది, ఏ జాబితాలో ఉంటుంది అంటే కేంద్ర జాబితాలో ఉంటుంది. నంబర్ కూడా గుర్తుంచుకోండి, ఎంట్రీ నెంబర్ 69 లేదా ఐటెం నెంబర్ 69. సో జనగణనకి సంబంధించి వీటన్నిటి గురించి కూడా అక్కడ పేర్కొన్నారు. అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారము. మరి కేంద్ర ప్రభుత్వ అధికారం అంటే ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పరిధిలోకి వస్తుంది. హోం మంత్రిత్వ శాఖ. ప్రస్తుతం హోంమంత్రిగా కన్సర్న్ మినిస్టర్గా ఎవరున్నారంటే అమిత్ షా గారు ఉన్నారు. సో హోం మంత్రిత్వ శాఖ పరిధిలో రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా వారు ఉంటారు కదా, వారు అధికారికంగా జనగణనని నిర్వహిస్తారు. మరి ఇక్కడ టాపిక్ ఏంటి? ఇటీవల కాలంలో మనం చూసాము, జనగణనకి సంబంధించి లేదా 16th సెన్సస్ కండక్ట్ చేయడానికి అధికారికంగా గెజిట్ అనేది రిలీజ్ అయింది. ఆ గెజిట్ ఎక్కడ వస్తుంది?
హోంమంత్రిత్వ శాఖ నుండి రావడం జరిగింది. ఇంకోసారి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే 16th సెన్సస్ యొక్క ప్రత్యేకత మొట్టమొదటిసారి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మొట్టమొదటిసారి కులగణన క్యాస్ట్ సెన్సస్ని కూడా నిర్వహించబోతున్నారు. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ జనగణనకి సంబంధించి ఒక చట్టం ఉంది 1948. సో సెన్సస్ యాక్ట్ 1948 సెక్షన్ 3 గుర్తుంచుకోండి. దాని ఆధారంగానే ఈ గణనల్ని మనం చూస్తూ ఉంటాము. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలో మొట్టమొదటిసారి డిజిటలీకరణ లేదా డిజిటల్గా జనగణనని చేపట్టబోతోంది ప్రభుత్వము. సో 2026 సంవత్సరం నుండి సెన్సస్ అనేది ప్రారంభమవుతుంది. 2027తో ముగుస్తుంది. ఓకేనా? సో ఇది మనం చదవాలి. సో 16th సెన్సస్ సో ప్రారంభం కాబోతుందని చెప్పారు. సో జనగణన చట్టం 1948 నియమావళి 1990 ప్రకారం సెన్సస్ జరుగుతుంది. 1931 తర్వాత మొదటిసారి జనగణనతో పాటు కులగణన చేయబోతున్నారంట. అంటే బిఫోర్ ఇండిపెండెన్సే కులగణన జరిగింది. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఫస్ట్ టైం గుర్తుపెట్టుకోండి. జనగణన చట్టం 1948 సెక్షన్ 3 ప్రకారం కులగణనను కూడా జరుపుతారు. గతంలో ఎస్సీ ఎస్టీల వివరాలు మాత్రమే సేకరించగా ఈసారి ప్రతి ఒక్కరి కుల వివరాలు కూడా నమోదు చేస్తారు. రైట్? కొన్ని స్టాట్స్ ఇంపార్టెంట్ టాపిక్స్. సో దేశంలో మొదటి జనగణన 1872. మీకు పాపులేషన్ సెన్సస్ అనగానే చరిత్రలో ఒక పర్సన్ గుర్తుకు రావాలి. ఆంగ్లేయుడు లార్డ్ మ్యాయో భారతదేశంలో చంపబడ్డాడు. ఓకేనా? అధికారిక తొలి జనగణన 1881. స్వాతంత్రం తర్వాత మొదటిది జనగణన ఎప్పుడంటే 1951. ప్రతి 10 ఏళ్ళకు ఒకసారి జనగణన నిర్వహిస్తారు. కానీ ఇక లెక్క ప్రకారం చూసుకుంటే 2011 15th సెన్సస్ అనేది 10 years అంటే 2021లో జనగణన జరగాలి అఫీషియల్గా. కానీ జరగకపోవడానికి కారణం ఏంటంటే కోవిడ్ సిచ్యువేషన్. సో కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రపంచాన్ని చూస్తాము, భారతదేశం పైన ప్రభావం ఉంది కాబట్టి అలా డిలే అవుతూ వచ్చింది. ఫైనల్గా 2026లో సెన్సస్ అనేది స్టార్ట్ అవుతుంది కండక్ట్ చేయడము. రైట్? సో ఎందుకు సెన్సస్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలను రూపొందించాలంటే జనాభా ఎంత ఉన్నారు, ఏ వర్గం వారు ఎంతమంది ఉన్నారో తెలియాలి. ఓకేనా? అండ్ ఇంకొకటి ఏంటంటే పార్లమెంటు శాసనసభ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ లేదా పునర్విభజన డీలిమిటేషన్ చేయాలంటే కూడా పాపులేషన్ ఆధారంగానే చూస్తాము. మనకు చిట్టచివరిసారి 1971 పాపులేషన్ సెన్సస్ ఆధారంగానే ప్రస్తుతము డీలిమిటేషన్ ఆధారంగానే మనము నియోజకవర్గాలను చూస్తున్నాం దేశంలోనూ రాష్ట్రంలోనూ. ఇక నెక్స్ట్ పర్సనల్ లిబర్టీస్ లేదా వ్యక్తిగత హక్కులకి సంబంధించి ఇక్కడ ఒక చిన్న స్టోరీ ఏంటంటే ఈషా ఫౌండేషన్ లేదా గతంలో చాలా అవగాహన కార్యక్రమాలు ర్యాలీ ఫర్ రివర్స్ అని చెప్పేసి నదుల అవగాహన పైన దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం తీసుకొచ్చిన ఒక వ్యక్తి. ఈషా ఫౌండేషన్ అంటే ఎవరు గుర్తుకు రావాలి? జగ్గి వాసుదేవ్, సద్గురు జగ్గి వాసుదేవ్. సో తన విషయంలో రీసెంట్గా ఢిల్లీ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. వ్యక్తిగత హక్కులను పరిరక్షించాలి అని చెప్పేసేసి. సో ఇక్కడ రాజ్యాంగం ఫస్ట్ రాజ్యాంగంలోకి వెళ్ళాలి. సో దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ దేని గురించి చెప్తుంది? ఫండమెంటల్ రైట్స్ గురించి తెలుపుతుంది, ప్రాథమిక హక్కుల గురించి తెలుపుతుంది. ప్రాథమిక హక్కుల గురించి ఆర్టికల్ 12 నుండి 35 వరకు నేర్చుకుంటారు కదా. అందులో విభజన చూస్తారు మీకు, ప్రాథమిక హక్కుల వర్గీకరణ. అందులో రైట్ టు పర్సనల్ ఫ్రీడమ్ లేదా స్వేచ్ఛా స్వాతంత్రపు హక్కులు అంటాం. స్వేచ్ఛా స్వాతంత్రపు హక్కులు ఆర్టికల్ 19, 20, 21, 22 ఇవి స్వేచ్ఛా స్వాతంత్రపు హక్కుల కిందికి వస్తాయి. సో వాటికి సంబంధించి ఇక్కడ లింక్ చేసుకోవాలి. రీసెంట్గా ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే వ్యక్తిత్వ హక్కులు అండ్ ప్రచార హక్కులు అనేవి పరిరక్షించాలి ఒక వ్యక్తికి సంబంధించి. ఇక్కడ ఆ వ్యక్తి ఎవరంటే జగ్గి వాసుదేవ్ విషయంలో వ్యక్తిత్వ హక్కులు కానివ్వండి, ప్రచార హక్కులు కానివ్వండి పరిరక్షించడం అనేది మన బాధ్యత అని చెప్పేసి న్యాయస్థానం ఇచ్చిన తీర్పు రీసెంట్గా జరుగుతుంది. మనం చూస్తున్నాం చాలా వరకు టెక్నాలజీ పెరుగుతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనల్ని నడిపిస్తుంది. అలా AI ఆధారంగా చాలామంది మనిషిని పోలిన మనిషిని టెక్నాలజీలు సృష్టిస్తున్నారు. అలాంటి రూపాలు ఒక ఫేమస్ పర్సన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో క్రియేట్ చేసేసి దాని ద్వారా చెప్పాలనుకుని చెప్తున్నారు. సో AI అనేది దుర్వినియోగం కూడా అవుతుంది. ఇక్కడ మరి వ్యక్తిగత హక్కులకు AI ద్వారా ఒక ఉల్లంఘన అనేది జరగవచ్చు కదా. వ్యక్తిగత హక్కులు కూడా నిర్లక్ష్యమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే AI ఆధారంగా వ్యక్తిత్వ లక్షణాలను దుర్వినియోగం చేయకుండా నిరోధించేందుకు కొన్ని వెబ్సైట్లను బ్లాక్ చేయాలని ఢిల్లీ హైకోర్టు ఇచ్చింది. కొన్ని వెబ్సైట్స్ వారు ఏం చేస్తున్నారంటే సద్గురు జగ్గి వాసుదేవ్ గారి రూపంలో తన వ్యక్తిత్వ లక్షణాలు తన వివరణ లాగానే కొన్ని వీడియోస్ చిత్రీకరించారు. అసలు పాపం అవి ఉన్నట్టు తనకు కూడా తెలియదు. సో అలాంటి వీడియోస్ ఏవైతే ఉంటాయో
అవి ఏ వెబ్సైట్లు అయితే ఉంటాయో ఆ వెబ్సైట్స్ని బ్లాక్ చేయండి, నిషేధించండి అని. మళ్ళీ నిషేధం అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక చట్టం రావాలి. ఐటీ యాక్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000లోని సెక్షన్ 69A గుర్తుంచుకోండి. మీరు ఏదైనా వివాదాస్పద యూట్యూబ్ ఛానల్స్ కానీ, వివాదాస్పద సంస్థలు కానివ్వండి, లేదంటే యాప్స్ కానివ్వండి, నిషేధం అనే ఒక టాపిక్ ఎప్పుడైనా వార్తాపత్రికల్లో చూశారు అంటే ఏ చట్టం ఆధారంగా కేంద్ర ప్రభుత్వం వాటిని నిషేధిస్తుంది అంటే ఈ చట్టం ఆధారంగా. సో ఇలా లింక్ చేసుకోలేదు ఒక టాపిక్ ఉంటే. ఓకేనా? వ్యక్తిత్వ హక్కులు అనేవి రీసెంట్గా న్యూస్లోకి వచ్చినాయి, మనం కవర్ చేసాము. అండ్ లడాఖ్లో రిజర్వేషన్స్, స్థానికులకే 85% రిజర్వేషన్స్ అని చెప్పేసేసి స్థానికులకి 85% రిజర్వేషన్స్ కల్పించే ఉత్తర్వులు వెలువడ్డాయి. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లడాఖ్లో ఒక డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ ఏంటంటే మమ్మల్ని షెడ్యూల్ 6లో చేర్చండి అని చెప్పేసి. షెడ్యూల్ 6 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, మన దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 12 షెడ్యూల్స్ ఉంటాయి. అందులో 6వ షెడ్యూల్ చాలా ప్రత్యేకమైనది. అందులో 4 రాష్ట్రాలు ఉంటాయి. ఆ రాష్ట్రాలకి ప్రత్యేకంగా కొన్ని ప్రొవిజన్స్ ఇచ్చారు. మీరు ఆర్టికల్ 244 క్లాస్ 2 దగ్గర కూడా చూస్తారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లడాక్ యొక్క కండిషన్ ఏంటంటే 2019 సంవత్సరం గుర్తుంచుకోండి. వన్స్ అపాన్ ఎ టైమ్ దెర్ వాజ్ అన్ ఆర్టికల్ విచ్ ఈజ్ ఆర్టికల్ 370. ఆఫ్టర్ రిపీలింగ్ ఆర్టికల్ 370, జమ్మూ కాశ్మీర్ వన్స్ అపాన్ ఎ టైమ్ ఏ స్టేట్ వాజ్ డివైడెడ్ ఇంటూ 2 union territories. One union territory is with assembly, that is remained as Jammu Kashmir. Another union territory is Ladakh without assembly. సో రాష్ట్రాల విభజన అనేది మనం చూస్తూ ఉంటాం కదా, ఆర్టికల్ 3 ఆధారంగా చూస్తాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆర్టికల్ 370ని తొలగించిన తర్వాత జమ్మూ కాశ్మీర్, లడాక్ వేరువేరుగా అయిపోయినాయి. ఒకప్పుడు ప్రత్యేకంగా ఆర్టికల్ 370 పరిధిలో ఉండేవి. మరి ఇక్కడ లడాఖ్లో స్థానికుల ప్రయోజనాల కోసం రిజర్వేషన్స్ 85% వాళ్ళకే ఇస్తాము, ఉపాధి అవకాశాల్లో, ఉద్యోగ అవకాశాలు అని చెప్పేసి ఒక గెజిట్. అండ్ దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల పార్ట్ 3లో ఆర్టికల్ 15, 16 రిజర్వేషన్ సంబంధించి లింక్ చేసుకోవాలి. మీరు ఏం చెప్తుంది 15, 16 విద్య మరియు ఉద్యోగ అవకాశాలు రిజర్వేషన్స్. నెక్స్ట్ ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 46ని కూడా మీరు లింక్ చేసుకోవచ్చు. లడాక్ ప్రజల దీర్ఘకాలిక డిమాండ్లైన ఉద్యోగ రిజర్వేషన్లు, భాషా పరిరక్షణ, రాజకీయ ప్రాతినిధ్యం వంటి సమస్యలను పరిరక్షించేందుకు 6వ షెడ్యూల్ కింద చేర్చాలన్న అభ్యర్థనను కేంద్రం ఆర్టికల్ 240 ప్రకారం చర్యలు తీసుకుంది. జమ్మూ కాశ్మీర్ విభజన తర్వాత 2019 ఆగస్టులో ఆర్టికల్ 370 రద్దుతో కేంద్రపాలిత ప్రాంతమైన లడాక్ ఏర్పడింది. ఆర్టికల్ 240 ప్రకారం కేంద్రపాలిత ప్రాంతాల్లో శాంతి, సముచిత పాలన కోసం నిబంధనలు రూపొందించే అధికారం ఎవరికి ఉంటుంది? రాష్ట్రపతికి ఉంటుంది. ఏ ఆర్టికల్ ఆధారంగా? ఆర్టికల్ 240 ప్రకారము. ఓకేనా? ఇక 6వ షెడ్యూల్ లేదంటే ఆర్టికల్ 244 క్లాస్ 2 ప్రకారము అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం స్పెషల్ 6th షెడ్యూల్లో ఇవి ఈశాన్య రాష్ట్రాల్లో గిరిజన ప్రాంతాల పరిపాలన కోసము ప్రత్యేక అధికారాలు ఉంటాయి. అలా లడాక్ ప్రజలు కూడా ఇదే విధంగా తమకు ప్రత్యేక పరిపాలన కోసం కోరుతున్నారు. డిమాండ్స్ అనేవి ఉన్నాయి. అందుకే 6th షెడ్యూల్లో చేర్చండి అని చెప్పేసి లడాక్ ప్రజలు అడుగుతున్నారు. అందులో ఒక రీసెంట్గా ఇచ్చిన ప్రొవిజన్ ఏంటి? 85% స్థానికులకి రిజర్వేషన్స్ అని చెప్పేసి. ఓకేనా? అండ్ నారీ శక్తి వందన్ అధినియం 128th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ 128వ రాజ్యాంగ సవరణ బిల్లు తీర్మానము. చట్టమేమో రాజ్యాంగ సవరణ చట్టమేమో 106th 106వ రాజ్యాంగ సవరణ చట్టం. 106 బిల్ అయితేనేమో 128. దేనికి సంబంధించిందంటే విమెన్ రిప్రజెంటేషన్ ఇన్ లా మేకింగ్ బాడీస్, చట్టసభల్లో, పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానివ్వండి. రిజర్వేషన్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కూడా ప్రజలచే ఎన్నికైన సభల్లో మాత్రమే రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఇప్పుడు ఉదాహరణ తీసుకుంటే మనకు దేశంలో పార్లమెంట్లో బైకామరలిజం ఉంది, ద్విసభ విధానము. రాజ్యసభ, లోక్సభ. ఇందులో ప్రజలచే ఎన్నికైన సభ ఏది? లోక్సభ. లోక్సభలో ఎస్సీలకు, ఎస్టీలకు రిజర్వేషన్ ఉంది కదా. 84 ఫర్ ఎస్సీస్ అని, 47 ఫర్ ఎస్టీస్ అని చూస్తాం కదా. అలా మహిళలకి కూడా ప్రత్యేకంగా నియోజకవర్గాల ఆధారంగా రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్పేసి ఒక డిమాండ్ నెరవేరింది. ఆ నెరవేర్చింది ఏంటంటే మనకు 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్. మరి అది అమల్లోకి రాబోతుంది. 2029 నుండి అమల్లోకి వస్తుందా అని చెప్పేసి మనం చూస్తున్నాం కదా. మరి అది అమల్లోకి రావాలంటే ఫస్ట్ డీలిమిటేషన్ అనేది కావాలి. డీలిమిటేషన్ తర్వాతే
ఈ విమెన్ రిజర్వేషన్ అనేది అమల్లోకి వస్తుంది అని చెప్పేసి ఇక్కడ వార్త నిలిచింది. అండ్ ఇంకోటి ఏంటంటే డీలిమిటేషన్ గురించి దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఐదవ భాగంలో నియోజకవర్గాల పునర్విభజన గురించి తెలుపుతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాము. సో లోక్సభ, రాష్ట్ర శాసనసభలలో మహిళలకు సీట్ల రిజర్వేషన్ అమలు చేయడం ద్వారా భారత రాజకీయాల్లో మార్పులు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. నారీ శక్తి వందన్ అధినియం అని పిలువబడే ఈ చర్య రాబోయే జనాభా లెక్కల తర్వాత జరిగే డీలిమిటేషన్తో సంబంధాన్ని కలిగి ఉందంట. డీలిమిటేషన్ తర్వాతే 2029 లోక్సభ ఎన్నికల్లో మహిళలకు 3/1 అంటే మినిమం 33% సీట్లు రిజర్వ్ చేసేలా దీని లక్ష్యము. నారీ శక్తి వందన్ అధినియం సెప్టెంబర్ 2023లో ఆమోదించబడింది. జనాభా లెక్కల డేటా ఆధారంగా జరిగే డీలిమిటేషన్ తర్వాత మాత్రమే ఈ రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయంట. ఇక డీలిమిటేషన్ సంబంధించి చూడండి, మనం ఆర్టికల్ 82 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 82 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ డీలిమిటేషన్, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ గురించి తెలుపుతుంది. సో ప్రతి జనాభా లెక్కల తర్వాత లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అనేది జరగాలి. ఆఫ్టర్ సెన్సస్ డీలిమిటేషన్ అనేది జరగాలి. డీలిమిటేషన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాలను న్యాయస్థానంలో ప్రశ్నించరాదు. పార్లమెంట్ ఇప్పటివరకు 4 డీలిమిటేషన్ కమిషన్లు నియమించింది. లాస్ట్ టైం మీకు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2024 యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో డైరెక్ట్ బిట్ అడిగాడు. ఇప్పటివరకు ఎన్నిసార్లు డీలిమిటేషన్ కమిషన్లు ఏర్పాటు చేయబడ్డాయి అని 4 సార్లు. ఎప్పుడంటే 1952, 63, 73, 2002. 1976 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా 2000 సంవత్సరం వరకు లోక్సభ స్థానాలు స్థిరీకరణ చేశారు. ఏ జనాభా ఆధారంగా అంటే 1971 పాపులేషన్ సెన్సస్ ఆధారంగా. దాన్ని మళ్ళీ 2002లో 84th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా 2026 వరకు కొనసాగించారు. ఒకవేళ 2026లో మళ్ళీ అమెండ్మెంట్ తీసుకురావాల్సిందే, లేదంటే డీలిమిటేషన్ చేయాలి. కానీ 2026లో సెన్సస్ మొత్తం అవ్వట్లేదు కదా, కాబట్టి మళ్ళీ అమెండ్మెంట్తో పొడిగిస్తారు కొంతకాలం. నెక్స్ట్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇండెక్స్ కార్డ్స్ అనే ఒక ఇనిషియేటివ్తో న్యూస్లోకి వచ్చింది. ఇండెక్స్ కార్డ్స్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రాజ్యాంగంలో పార్ట్ 15 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 324 to 329 ఎన్నికల నిర్వహణ, ఎన్నికల వ్యవస్థ గురించి తెలుపుతుంది రాజ్యాంగంలో. అందులో ఆర్టికల్ 324 ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ, రాజ్యాంగబద్ధ సంస్థగా పనిచేస్తుంది. మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం 1+2 బాడీగా పనిచేస్తుంది. ఒక సిఈసి, 2 కమిషనర్లు. ప్రస్తుతం సిఈసిగా జ్ఞానేష్ కుమార్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. భారతదేశంలో అన్ని రకాల ఎన్నికలు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, పార్లమెంట్ అంటే బైకామరలిజము, అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీలకి అండ్ ఎమ్మెల్సీస్కి ఎమ్మెల్సీలు ఉన్న రాష్ట్రాల్లో అయితే ఎమ్మెల్సీస్కి ఎన్నికలు నిర్వహించేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో రీసెంట్గా ఇండెక్స్ కార్డ్స్ అనే ఒక అంశంతో న్యూస్లోకి వచ్చింది. ఎన్నికల తర్వాత డేటాను సులభంగా సేకరించి గణాంక నివేదికలు తయారు చేయడానికి భారత ఎన్నికల సంఘం కొత్త సాంకేతిక వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఈ వ్యవస్థలో భాగంగా ఇండెక్స్ కార్డులు అనే ఫార్మాట్ను రూపొందించింది. ఇవి చట్టబద్ధం కానీ డిజిటల్ సాధనాలు ఎన్నికల గణాంకాలను త్వరగా సిద్ధం చేయడానికి ఉపయోగపడతాయంట. ఈ ఇండెక్స్ కార్డులు లోక్సభ ఎన్నికలకు సుమారు 35 నివేదికలు, రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సుమారు 14 నివేదికలు తయారు చేయడంలో సహాయపడతాయంట. ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి టాపిక్ అరెస్ట్ వారెంట్ అని ఒక టాపిక్ కూడా రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. ఇక్కడ సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక గైడ్లైన్ ఏంటంటే, ఆల్రెడీ వారెంట్తో అరెస్ట్ అయిన వ్యక్తి, ఆల్రెడీ ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడానికి వారెంట్ ఉంది. ఏ అనే పర్సన్ని అరెస్ట్ చేయడానికి పోలీస్ దగ్గర అరెస్ట్ వారెంట్ అనేది ఉంది. అలా వారెంట్తో ఏ అనే వ్యక్తిని నిర్బంధంలోకి తీసుకున్నారు. అప్పుడు మళ్ళీ అరెస్ట్కు గల కారణాలను ప్రత్యేకంగా తెలపాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ నిన్ను అరెస్ట్ చేయడానికే అరెస్ట్ వారెంట్ ఉంది, మరి నిర్బంధంలో తీసుకున్నప్పుడు మళ్ళీ నీకు కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు అని పోలీసు వాడు అనొచ్చు. సో ఈ విషయాన్ని ఎవరు చెప్పారంటే సుప్రీంకోర్టు చెప్పింది. మరి ఇటువంటి టాపిక్ మనం చూస్తున్నప్పుడు దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 19 to 22 వరకు మనం ఏం చూస్తామో, ప్రత్యేకంగా రైట్ టు ఫ్రీడమ్, మనకు వ్యక్తిగత హక్కుల గురించి చూస్తానుకుంటాం కదా, అందులో ఆర్టికల్ 22ని లింక్ చేసుకోవాలి. అక్రమ అరెస్టులను అడ్డుకోవడం ఇలాంటివి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎవరినైనా ఒక వ్యక్తిని నిర్బంధంలోకి తీసుకురావడానికి ఫస్ట్ అరెస్ట్ వారెంట్ కావాలి. అలా నిర్బంధంలోకి తీసుకోబడిన వ్యక్తిని 24 గంటల లోపల సమీప న్యాయస్థానం ముందు తనని హాజరుపరచాలి. నెక్స్ట్ వచ్చేసేసి
తనకి కూడా తన నేరం ఏదైతే ఉంటుందో నేరం పట్ల మాట్లాడే హక్కును కూడా కల్పించాలి. ఇవన్నీ కూడా మనము రాజ్యాంగంలో ఆర్టికల్ 22లో భాగంగా చూస్తూ ఉంటాము. ఓకేనా. అరెస్ట్ వారెంట్ అనేది న్యాయాధిపతి లేదా మెజిస్ట్రేట్ జారీ చేసిన రాతపూర్వక ఉత్తర్వు. ఇది నిర్దిష్ట నేరానికి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకురావడానికి అనుమతిని ఇస్తుంది. వారెంట్ అమలు చేసే పోలీస్ అధికారి దాని సారాంశాన్ని అరెస్ట్ చేయవలసిన వ్యక్తికి తెలియజేయాలి. వ్యక్తి కోరితే వారెంట్ చూపించాలి. ఓకేనా. సో ఇక్కడ రీసెంట్గా సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, వారెంట్తో అరెస్ట్ చేయబడిన ఒక వ్యక్తికి మళ్ళీ కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు పోలీస్ అధికారి అని చెప్పేసి తీర్పుని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఉమీద్ రీసెంట్గా చూస్తున్నాం. వక్ఫ్ అమెండ్మెంట్కి సంబంధించి అండ్ అభ్యర్థులకు ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్కి ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ప్రత్యేకంగా వక్ఫ్ అమెండ్మెంట్ గురించి చాలా డెప్త్గా చెప్పాను. ఆల్మోస్ట్ ఒక 40 మినిట్స్ వీడియోని మీకు అందించాను. అసలు వక్ఫ్ అంటే ఏంటి, రీసెంట్గా వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ యొక్క ఉద్దేశం ఏంటి, ఎందుకు వివాదాస్పదం, ఇవన్నీ కూడా చెప్పాను. మీరు ఆ వీడియో చూస్తే కంప్లీట్ అర్థమవుతుంది. అండ్ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుకి సంబంధించి రాష్ట్రపతి ఏ రోజున సంతకం చేశారంటే April 5, 2025. అలా బిల్లు కాస్త చట్టంగా రావడం జరిగింది. అక్కడ అమెండ్మెంట్ని ఏ విధంగా పేర్కొన్నారంటే గెజిట్లో ఉమీద్గా పేర్కొన్నారు. ఉమీద్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్. గుర్తుంచుకోండి, వక్ఫ్ అమెండ్మెంట్ అందులో ఉమీద్గా పేర్కొన్నారు. ఈ కొత్త అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఉమీద్ పోర్టల్ ఫుల్ ఫామ్ ఏంటి అంటారు, లేదా ఉమీద్ ఫుల్ ఫామ్ ఏంటి అంటారు. ఉమీద్ ఫుల్ ఫామ్ ఏంటంటే యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్. సో ఉమీద్ పోర్టల్ అనేది రీసెంట్గా అమల్లోకి వచ్చింది. వక్ఫ్ సంబంధించి రిజిస్ట్రేషన్స్ కానివ్వండి, ఆస్తుల వివరాలు కానివ్వండి, ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఉంటాయి ఇందులో. దేశవ్యాప్తంగా వక్ఫ్ ఆస్తుల సమగ్ర నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం 2025 జూన్ 6న యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియన్సీ, డెవలప్మెంట్ పోర్టల్ని ప్రారంభించింది. కొత్త ప్రాథమిక అన్ని వక్ఫ్ ఆస్తుల పోర్టల్లో నమోదు వీలుగా ఉంటుంది. అన్నీ కూడా ఇందులో నమోదు కావాల్సిందే ఇక ట్రాన్స్పరెన్సీ పెంచడానికి. అండ్ మరొకసారి చెప్తున్నాను, మీరు వక్ఫ్కి సంబంధించి నేను ఇచ్చిన వీడియో ఏదైతే ఉంటుందో చూడండి తప్పనిసరిగా. అది చూసి దీన్ని అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్, అస్సాం అక్రమ వలసదారుల బహిష్కరణ కోసం ఒక చట్టం మరొకసారి అమల్లోకి వస్తుందంట. 1950లోనే ఒక చట్టం ఉంది అస్సాంకి సంబంధించి. అస్సాంలో అక్రమంగా చొరబాటుదారులు ఎవరైతే ఉంటారో వారిని తిరిగి పంపించడానికి అందుకోసం ఉద్దేశించబడింది. అక్రమ వలసదారులు న్యాయస్థానాలను ఆశ్రయించకుండా వారిని నేరుగా బహిష్కరించడానికి వలసదారుల లేదా అస్సాం నుండి బహిష్కరణ చట్టంను 1950ని ప్రయోగించాలని అస్సాం ప్రభుత్వం భావిస్తోంది. ఎక్స్పల్షన్ యాక్ట్ అంటాము. ఎవరైతే అస్సాంలో అక్రమంగా వచ్చి చొరబాటుదారులుగా వచ్చి స్థిరపడ్డారో వాళ్ళని పంపించడానికి. అస్సాం అకార్డ్స్ 1985 అక్రమ వలసదారులుగా గుర్తించబడిన వ్యక్తులను వెంటనే బహిష్కరించే ఉత్తర్వులను జారీ చేయడానికి జిల్లా కమిషనర్ కూడా ఈ చట్టం అనేది ఇస్తుందంట. సో వలసదారుల అస్సాం నుండి బహిష్కరణ చట్టం ఏ సంవత్సరం అంటారు? 1950. 1947లో దేశ విభజన తర్వాత అస్సాంలోకి అంటే తూర్పు బెంగాల్ నుండి వలసదారులు భారీగా వచ్చారు. ఆ తూర్పు బెంగాల్ తర్వాత బంగ్లాదేశ్ అయింది. అది తర్వాత తూర్పు పాకిస్తాన్గా, ఆ తర్వాత బంగ్లాదేశ్గా మారింది. ఓకేనా. ఒక రకంగా చెప్పాలంటే అస్సాం సంస్కృతికే మనుగడ లేకుండా పోతుంది ఈ అక్రమ వలసదారుల వల్ల. అందుకే మనకు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019ని వ్యతిరేకించిన రాష్ట్రాల్లో అస్సాం కూడా ముందుంటుంది. నెక్స్ట్, సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ జనన మరణాలను నమోదు చేసే ఒక పోర్టల్గా చెప్పొచ్చు. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక చట్టం గుర్తుంచుకోండి ఈ టాపిక్ సంబంధించి. జననాలు మరణాలు నమోదు చట్టం 1969 ద్వారా నిర్వహణ 2023లో సవరణ చేశారు. సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ నుంచి వచ్చిన తాజా డేటా ప్రకారం 2022లో దేశంలో 86.48 లక్షల మరణాలు నమోదైనాయి. అంతకంటే ముందు ఇయర్ 2021 ఉంది కదా, కరోనా పీక్ సిచ్యువేషన్ అప్పుడు సెకండ్ వేవ్ వచ్చింది. ఆ సమయంలో అత్యధికంగా మరణాలు నమోదైనాయి. ఎంతనట అంటే 95.43 లక్షలు, 95.43 లక్షల మరణాలు కరోనా వల్ల నమోదైనాయి అప్పుడు ఎక్కువగా. ఓకేనా. అత్యధికంగా ఈ మధ్యకాలంలో. ఓకేనా. ఈ నంబర్ అనేది ఎక్కడ తెలిసింది మనకు? సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ద్వారా తెలిసింది. ఈ సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ఏంటంటే జననాలు, మరణాలు, వివాహాలు నమోదు చేసే ఒక విధానంగా చెప్పొచ్చు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ మనకి రీసెంట్గా వార్తలు నిలిచిన కొన్ని అంశాలు. ఓకేనా. మళ్ళీ ఏమైనా మిస్లీనియస్ ఉంటే నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. ఓకేనా. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సబ్జెక్ట్ వైజ్గా మనం అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ చూస్తే జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేసే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ.